ఏప్రిల్ 2026 కన్యా రాశి మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో సవివరంగా చూద్దామండి. ముఖ్యంగా విద్యార్థులకి, ఉద్యోగస్తులకి, వ్యాపారం చేసేవారికి, గృహిణులకి, పెద్దవారికి, ఆరోగ్య సంబంధమైన విషయాలు, ప్రాపర్టీ సంబంధమైన విషయాలు, ఆరోగ్యం, చివరి రెమెడీస్ ఇవన్నీ కూడా చక్కగా సవివరంగా తెలుసుకుందామండి. వీడియో చివరి దాకా చూడగలరు. నచ్చితే లైక్ చేయండి, 10 మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు. కన్యా రాశి. కన్యా రాశికి అధిపతి బుధ గ్రహం. కన్యా రాశిలో ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు అండి. సో మొత్తం 9 నక్షత్ర పాదాలు ఉంటాయి. సో వీరందరికీ కూడా మనం చెప్పుకోబోయేటువంటి ఫలితాలు వర్తిస్తాయండి. కన్యా రాశి వారికి ఏప్రిల్ 2026 అనేది ఏంటంటే మూడిటిగా చెప్పవచ్చు. ఒకటి పని, బాధ్యతలు, ఆర్థిక ప్లానింగ్. ఈ 3 విషయాల్లో కొంత ప్రాక్టికల్గా ఆలోచించడానికి అవసరమయ్యే నెలగా కనిపిస్తుంది. సో వర్క్, రెస్పాన్సిబిలిటీ అండ్ ఫైనాన్షియల్ ప్లానింగ్. మీరు ఎన్నో రోజులు ప్లాన్ చేస్తూ వదిలివేసిన చిన్న చిన్న పనులు, పెండింగ్ పనులు సర్దుబాటు చేసుకోవడానికి, ముందుకు తీసుకెళ్ళడానికి బాగా సహకరించే టైం ఇది. సో కొంత మానసికంగా ఒత్తిడి ఉన్నా, అలసట ఉన్నా కూడా పని మీద ఫోకస్ కనుక పెడితే క్రమంగా ఫలితాలు వస్తాయి. ఎక్కడైతే ఎవరైనా సరే ఫోకస్ చేస్తారో అక్కడ ఎనర్జీ ఫ్లో అవుతుంది. ఎక్కడ ఎనర్జీ ఫ్లో అవుతుంది అక్కడ రిజల్ట్ గ్యారంటీగా వస్తుందండి. మరి ఉద్యోగస్తుల విషయానికి వచ్చే వరకు జాబ్ సంబంధమైన విషయంలో చూస్తే ఈ నెలలో ఏంటంటే అంటే ఏప్రిల్ మాసంలో రొటీన్ పని కొంచెం హెవీగా అనిపించవచ్చు. ఓపెన్గా మాట్లాడని సీనియర్స్ చివరి నిమిషంలో మీకు పని అప్పగించటము, ఫైళ్ళు, టార్గెట్స్ పెట్టడం వల్ల నాకే ఎందుకు ఎక్కువ పని ఉంటుంది అన్న ఫీలింగ్ కొంత రావచ్చు. కానీ వర్క్ ఈజ్ వర్షిప్ అని భావించి ముందుకు చేస్తూ వెళ్ళండి. మీ స్కిల్స్ అప్డేట్ అవుతాయి, మీ మీద నమ్మకం పెరుగుతుంది. ఈ టైంలో ఆర్గనైజేషన్ స్కిల్స్, డీటెయిల్ మీద శ్రద్ధ బాగా ఉపయోగపడుతుందండి. టైం మేనేజ్మెంట్, పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ బ్యాలెన్స్ చేసుకోగలిగిన వారికి సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తారు. ఫైల్ మిస్టేక్స్, ఈమెయిల్లో ఈ ఎర్రర్స్ కానీ, లెక్కల్లో పొరపాట్లు అంటూ జరగకుండా డబల్ చెక్ చేసుకుంటే చాలా సమస్యలు ముందే ఆగిపోతాయి. ఎందుకయ్యా అంటే ప్లానింగ్ కారకుడు బుధుడు 11వ తారీఖు నుండి మీనరాశిలో బలహీనంలో ఉన్నారు కాబట్టి ప్రమోషను, ఇంక్రిమెంట్ సంబంధమైన చర్చలు కొంతమందికి మొదలు కావచ్చు. కానీ ఫలితం రావడానికి మాత్రం కొంత టైం పట్టవచ్చు అండి. మరి వ్యాపారం చేస్తున్న కన్యా రాశి వారికి ఏంటంటే పాత కస్టమర్లు, పాత పేమెంట్స్ రికవరీ, అదేవిధంగా స్టాక్ రికవరీ చేయటం, ఇవి ఎక్కువగా వీటి మీద ఫోకస్ కావాల్సిన టైం ఇది. కొత్త బిజినెస్ ఐడియా కావచ్చు, ఎక్స్పాన్షన్ ప్లాన్ ఉన్నా కూడా పూర్తి హోంవర్క్, మార్కెట్ స్టడీ లేకుండా నేరుగా జంప్ అవ్వద్దు. టైము, మనీ ఇన్వెస్ట్ చేసి నష్టం వచ్చిన తర్వాత బాధపడాలనుకుంటే ఎక్స్పర్ట్స్ యొక్క సలహాలు తీసుకుని ముందుకు వెళ్తే మంచిది. చిన్న ఇంప్రూవ్మెంట్స్, కస్టమర్ సర్వీసు, క్వాలిటీ మీద కనుక శ్రద్ధ పెడితే తర్వాత నెలలో మీకు మంచి ఫలితాలు వస్తాయండి. వారే కొంతమంది క్లయింట్స్ తీసుకొస్తారు మౌత్ యాడ్ ద్వారా. మరి ధన సంబంధమైన విషయాలు చూస్తే కన్యా రాశి వారికి నెలలో ఇన్కమ్ సాధారణ స్థాయిలోనే ఉంటుందండి. ఒక పెద్ద మనీ గెయిన్ కనిపించకపోయినా మేనేజ్ అయ్యే పరిస్థితి కనిపించిన నెలగా ఉంటుంది. పర్టికులర్గా 19 వరకు ద్వితీయాధిపతి శుక్రుడు అష్టంలో ఉన్నారు కాబట్టి కొంచెం డబ్బులు టైట్గా ఉన్న సమయానికి డబ్బు అందుతుంది.